ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు ఒకే ఒక్క పెన్ డ్రైవ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలను ధ్వంసం చేసినా ఈ ఒక్క పెన్ డ్రైవ్ను మాత్రం సిట్ అధికారులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే మొత్తం విచారణ కొనసాగుతోంది. ఈ పెన్ డ్రైవ్లో వందల కొద్ది ఫోన్ నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, చివరికి హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ ముందు పెట్టి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసును నిరూపించడానికి ఈ ఒక్క ఆధారం చాలని సిట్ ధీమాగా ఉంది. మరి ఈ పెన్ డ్రైవ్ ఇంకెన్ని సంచలనాలను బయటపెట్టబోతోంది? పెన్ డ్రైవ్ చుట్టూనే ఇప్పుడు ప్రస్తుతం విచారణ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చందు, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రభాకర్ రావుని ఇటు సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా గతంలో ఉన్న సిట్ అధికారుల కన్నా ఈసారి మరొక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్తో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులు సిట్ కింద అయితే ఏర్పాటయ్యారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ విచారణలోని మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పోలీసులు ఒక పెన్ డ్రైవ్ని కనుగొన్నారు. అయితే ఈ పెన్ డ్రైవ్ ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఈ పెన్ డ్రైవ్లోని చాలామంది డేటా అయితే దాంట్లో ఉంది. అయితే అనేక ఫోన్ నెంబర్లతో పాటు రాజకీయ నాయకుల డేటా, అలాగే జర్నలిస్టుకు సంబంధించిన డేటాలు, అలాగే హైకోర్టు జడ్జిలకు సంబంధించిన డేటాలు, అలాగే ప్రతిపక్ష నేతలు అంటే ఆ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. కాబట్టి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులతో పాటు అతని అనుచరులకు సంబంధించి అంటే చాలామంది డేటా కూడా ఈ పెన్ డ్రైవ్లో ప్రస్తుతం పోలీసులు అయితే కనుక్కున్నారు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్ను ముందు పెట్టి ఇందులో ఉన్న డేటా మొత్తం కూడా ఇటు ప్రభాకర్ రావు ముందు పెట్టి సిట్ అధికారులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే గతంలోని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 7 రోజుల పాటు సిట్ బృందం అంటే పాత సిట్ బృందం కూడా ఏదైతే ప్రభాకర్ రావును విచారించారో అయితే ఆ సిట్ బృందానికి ప్రభాకర్ రావు ఏ విధంగా కూడా సహకరించలేదని తెలిసింది. అయితే మరొకసారి ఏదైతే కస్టడీ విచారణకైతే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హార్డ్ డిస్క్లు, ఫైల్స్ అన్నీ కూడా ఇటు ప్రభాకర్ రావు టీం పూర్తిగా ధ్వంసం అయితే చేసింది. అయితే ఈ పెన్ డ్రైవ్ను మాత్రం పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారనే చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఉన్న డేటాను మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఎస్ చందు, మనకునే సమాచారం ప్రకారం ఇందులో జర్నలిస్టులు మొదలుకొని హైకోర్టు జడ్జిలు, చాలామంది బడా ప్రముఖుల వాళ్ళ యొక్క డేటా అంతా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే చాలా తెలివిగా ఆ టైంలోని ఇదంతా చేయడం జరిగింది. ఒకవేళ బయటకు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం విచారణలో వాళ్ళ పేర్లు బయటకు వస్తే కనుక ఎలా ఉండబోతోంది? ఎస్ చందు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోని మొదటగా ఏదైతే ఈ ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసేందుకు కూడా ప్రణీత్ రావు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అప్పుడు చాలా మటుకు ఏదైతే డేటాను మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా ఈ పెన్ డ్రైవ్ని మాత్రం కనుగొన్నారు. ఈ పెన్ డ్రైవ్కి సంబంధించి ఇందులో ఉన్న డేటాకి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ పెన్ డ్రైవ్లోని ఏ డేటా ఉన్నది అనేది అయితే ప్రస్తుతం పోలీసులు వెరిఫై అయితే చేశారు. అందులో ప్రధానంగా ఇటు రాజకీయ నాయకులతో పాటు బడా వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్స్తో పాటు వాళ్ళ ఇన్ఫో కూడా ఉంది. అయితే జర్నలిస్టుకి సంబంధించి అంటే కీలకమైన జర్నలిస్టుల డేటా కూడా దాంట్లో అయితే ఉంది. అయితే ఇదే కాకుండా ముఖ్యంగా జడ్జులు, అలాగే పెద్ద లాయర్లు వీళ్ళ డేటా కూడా దాంట్లో అయితే ఉంది. ముఖ్యంగా ఈ డేటాను మొత్తం కూడా వీళ్ళు దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డేటాస్తో పాటు వాళ్ళ టోటల్ ఇన్ఫో మొత్తం కూడా ఈ పెన్ డ్రైవ్లో స్టోర్ చేశారు. అయితే ఈ పెన్ డ్రైవ్ని ఎందుకు ధ్వంసం చేయలేదు అనేది అయితే ఒక క్వశ్చన్ అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా ఈ పెన్ డ్రైవ్ని కాకుండా మిగతా డేటాను మొత్తం కూడా ఇప్పటికే ధ్వంసం చేశారు. అంటే హార్డ్ డిస్క్తో పాటు దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ధ్వంసం చేశారు. కానీ ఈ పెన్ డ్రైవ్ ఒకటే మాత్రం పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా ఈ పెన్ డ్రైవ్ని అయితే కనుగొన్నారు. ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్లో ఈ డేటాను ఎందుకు స్టోర్ చేశారనే దానిపై ప్రస్తుతం ప్రభాకర్ దగ్గర అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా దీంట్లో వీళ్ళందరి డేటా ఎందుకు ఉన్నది, అసలు ఈ డేటాను ఎందుకు స్టోర్ చేశారు, అయితే ఫోన్ ట్యాపింగ్ని అధికారికంగా చేయాలంటే ముఖ్యంగా మావోయిస్టులు, నక్సలైట్లు
డేటాతో పాటు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయితే చేస్తారు. అయితే వీళ్ళ డేటా మొత్తం కూడా మావోయిస్టుల పేర్లతోని సేవ్ చేసి దాని ద్వారా ఈ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. అయితే ఇలా చేయమని ఎవరు మీకు ఆర్డర్స్ ఇచ్చారు? అయితే బీఆర్ఎస్ అంటే గతంలోని 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో అయితే ఉంది. ఆ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకొని ఇటు బై ఎలక్షన్స్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని అయితే ఉపయోగించుకున్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి అగ్రనేతలు ఎవరైనా సరే ఇటు ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న దానిపై కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రాజకీయ పరంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలక మలుపులు తిరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావు, కేసీఆర్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిట్ అధికారులు రెడీ అయినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇటు ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చాలా గట్టిగానే కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణలోని ప్రభాకర్ రావు కనుక నోరు తెరిస్తే బీఆర్ఎస్లోని చాలా అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. మరి కొన్ని నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది, వాళ్ళు విచారించే అవకాశం అవుతుంది. అయితే కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది అని చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.